అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ శనివారం వస్తుంది కదండి. శ్రావణ శనివారం వస్తున్నప్పుడు శ్రావణ శనివారం పూజ ఎలా చేయాలి? ముఖ్యంగా ఈ శ్రావణ శనివారం ఎవరైతే పూజ చేస్తారో మనం ఈ పూజా విధానం చెప్పుకుంటాం. పూజా విధానంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క 12 దివ్యమైనటువంటి నామాలతో కనుక పూజ చేస్తే, తులసి దళాలతో కనుక పూజ చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు దూరం అవుతాయి. ప్రత్యేకించి ఈ శ్రావణ శనివారాలు ఎందుకంటే శని బాధలు ఉన్నవాళ్ళు, శనేశ్వర దోషం ఉన్నవాళ్ళు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ రకమైనటువంటి శని బాధలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ పూజా విధానం కనుక చేస్తే శని బాధల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే స్వప్న దర్శనం ఇచ్చి చెప్పినటువంటి మాట. కాబట్టి ఎవరైతే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధనలు చేస్తారో, ఎవరైతే ఈ శ్రావణ మాసంలో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి 12 నామాలతోటి స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూసుకోండి, తులసి దళాలతో పూజ చేస్తారో, ఎవరైతే ఈ శ్రావణ మాసంలో స్వామివారికి తులసి మాల సమర్పిస్తారో, ఈ 12 నామాలను జపిస్తూ ఓం వెంకటేశాయ నమః అన్న మంత్రాన్ని నిరంతరాయంగా కంటిన్యూస్గా ఈ శనివారం అంతా కూడా ఉపవాసం ఉండి చేస్తారో వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు. అన్ని ప్రమాదాల నుంచి బయటపడమే కాకుండా పోయిన ఉద్యోగం తిరిగి దొరుకుతుంది. ఆర్థిక పరమైనటువంటి బాధలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన చేసుకున్నప్పుడు మీరు ఒక 11 రూపాయలు ముడుపు కూడా కట్టుకొని పక్కన పెట్టుకోండి. దానికి ఏమీ అక్కర్లా, పసుపు గుడ్డలో అన్నా పెట్టుకోండి, లేకపోతే కళ్ళకద్దుకొని ఆ 11 రూపాయలు స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టండి చాలు, అనుకుని పెట్టండి. ఖచ్చితంగా మీ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటకు వస్తారు. అయితే పిండి దీపారాధన చేసేటప్పుడు ఆవు నేతి దీపారాధన చేయండి. చాలామంది ఒక ప్రశ్న అడిగారు, పిండి దీపారాధన చేస్తున్నప్పుడు రోజు చేసే దీపారాధన చెయ్యాలా వద్దా అని అడిగారు. ఎందుకంటే పిండి దీపారాధన చేస్తున్నప్పుడు పిండి దీపారాధన మన కోరికల కోసం చేస్తున్నాం. నిత్య దీపారాధన అది మానకూడదు. నిత్య దీపారాధన చేసుకోవాలి, దాంతోపాటు పిండి దీపారాధన చేయాలి. కాకపోతే మీరు నువ్వుల నూనె ఉపయోగించిన, ఆవు నెయ్యి ఉపయోగించిన అది మీ ఇష్టం. వాటితోటి మీరు చెయ్యండి. సాధ్యమైనంత వరకు నువ్వుల నూనెతో కనుక చేస్తే శని దోషాలు మాయమైపోతాయి. అలాగే ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క 12 నామాలు వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకోండి. వీలైతే ఓం గోవిందాయ నమః, మీ పూజ అంతా అయిపోయాక ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః అని చెప్పి 11 సార్లు అనుకోండి. గోవింద నామ స్మరణ 11 సార్లు చేసి పూజను ముగించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి స్వామికి యథాశక్తి మీరు ఏమి సమర్పించాలనుకుంటే నైవేద్యాన్ని అది సమర్పించండి. పచ్చ కర్పూరంతో మంగళహారతి ఇచ్చి అప్పుడు మీరు లేవండి. ఖచ్చితంగా ఈ శ్రావణ శనివారాలు వదులుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఒక శనివారం గనక తప్పితే మిగతా శనివారాలైనా సరే వదలకుండా మీరు చెయ్యండి. సమస్యలన్నీ తీరతాయి. మీ కోరికలన్నీ కూడా జరిగి తీరుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. గోవింద గోవింద.